ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే 3-4 డేస్ బ్యాక్ మదర్తో కలిపి ఇద్దరు పిల్లల్ని ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కోసం సూసైడ్ చేసుకుంది. ఇంకొకరు ఫ్యామిలీ అంతా భార్యకి క్యాన్సర్ అని చెప్పి భర్త భార్యని చంపి బిడ్డను చంపి ఆయన చనిపోయినాడు. సో అంటే ప్రతి దానికి చావే పరిష్కారం అనుకొని చాలా రకాలుగా చనిపోవడాలు మనం చూస్తూ ఉన్నాము. దాని గురించి అమ్మతో ఒకసారి మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. నేను ఇందాక అన్నట్టు అమ్మ, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే ఆ ఇద్దరు బిడ్డల తల్లి, ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళండి, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, పెద్దవాళ్ళు. అంటే ఏది తెలియని పిల్లలతో చనిపోయినారు అంటే వాళ్ళకి అసలు ఏం చెప్పని అవసరం లేదు, వెళ్ళిపోతారు. ఇంత పెద్ద పిల్లలతో కూడా అంటే పిల్లలు కూడా నచ్చ చెప్పొచ్చు తల్లికి. అవును. మరి అక్కడ ఆ తల్లి ఇంకా ఏ రకంగా పిల్లలకి చెప్పిందా అనేది మనకు తెలీదు. అంత పెద్ద పిల్లలు ఉన్నారు. ఆమెకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం లేదు, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, తను కూడా జాబ్ చేస్తున్నారు. బట్ అయినా కూడా బతకాలి అని నాకు ఆశ లేదు, నచ్చలేదు అననీకి కారణం ఏంటి నాకు అర్థం కాలే. తను చనిపోయింది. ఇంకొకటి మీరు అన్నారు, ఆ అమ్మని చూసుకోవాలి, నాకు రేపు ఎవరు పెళ్లి చేసుకున్నా అమ్మని చూసుకోవాలి అన్నారు. అలా చూసుకోము అని చెప్పినందుకు ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళమ్మని ఇప్పుడు ఎవరు చూసుకుంటారో ఆ అమ్మాయి ఆత్మకే తెలియాలి పాపం. నెక్స్ట్, భార్యకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి భర్త అందరినీ చంపేసి ఆయన చనిపోయాడు. అసలు ఏందమ్మా, ఒక రోగం వచ్చినా చావే, బోర్ కొడుతుందంటే అంటే ప్రతి సమస్యకి చావు పరిష్కారం అనే అనుకుంటున్నారు. మనం చాలా వీడియోస్ చేశాం రాజు గారు. ఈ ప్రపంచంలోకి, ఈ భూమిలోకి, ఈ భూమి మీదకి మనల్ని భగవంతుడు పంపించింది బతకమని, చనిపోవడం కాదు, చనిపోమని కాదు కదా పంపించింది. సో అంటే ప్రతి ఒక్క సమస్యలు వస్తే అదొక ఛాలెంజ్గా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలో చూడాలి. అంతేగాని ప్రతిదానికి చావే అంటే నిజంగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మనుషులు ఎవరు ఉండరండి. ఉంటారా? అంతే. సో భూమి మీద ఎవరు ఉండరు. అంటే మన అంటారు, మీరేంటంటే స్టూడియోలో కూర్చొని బాగా మాట్లాడతారు, వాళ్ళకి ఎన్ని సమస్యలు. ఎస్, నిజంగానే ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలి అంటే చాలా సమస్యలు ఉండొచ్చు కదా. ఆ ప్రాణాలు తీసుకోవడానికి వాళ్ళు తెగించారు అంటే ఇంకా చేత కాదు, ఇంకా మేము భరించలేము, ఇంకా దీనికి చావే శరణ్యం అనుకొని చనిపోతున్నారు. కానీ అంతకంటే ముందు దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? మరి ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను నలుగురితో ఎవరితో మాట్లాడొచ్చా? ఎవరైనా నాకు ఒక పరిష్కారం చూపిస్తారా? లేదు, నేను ఒక కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ ప్రాబ్లం, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఉండాలని లేదు అంటే, మీకు తెలుసు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసిన వాళ్ళని మనకి ఎంతమంది తెలుసు. ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా స్వయం నిర్ణయం తీసుకొని నేను చనిపోవడం. ఆవిడ ఈ అమ్మాయి విషయంలో షీఈ్ ఓన్లీ 38 years అండి. పెద్ద అంటే ఇప్పుడు చనిపోయిన రైల్వే ట్రాక్ మీద చనిపోయిన ఆమె తల్లి పిల్లలు 38 సంవత్సరాలు ఆమెకు. ఆ 38 సంవత్సరాలలో 2 పిల్లలు ఆమెకు. సో వాళ్ళ హస్బెండ్, ఇదంతా అందరికీ తెలిసిందే, అన్ని ఛానల్స్లో చెప్పిందే. అతను దుబాయ్లో పనిచేస్తాడు. ప్లస్ పిల్లలు ఇద్దరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, కాలేజీలో చదువుతున్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అని మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెట్టి అడిగినా చెప్తున్నారు, మా అమ్మాయి దేవత, మా కోడలు దేవత, నా భార్య దేవత, అస్సలు సమస్యలే లేవు. మరి ఎందుకు చనిపోయిందండి? సో దీని వెనక నిజంగానే చాలా బలమైన కారణం ఉండబట్టే చనిపోయింది. చనిపోవడమే అసలు తనకు తాను చనిపోవడమే తప్పండి. పిల్లలను అంటే బంగారు లాంటి భవిష్యత్తు ఉండే పిల్లలను కూడా తీసుకెళ్ళి తాను చనిపోవడమే కాకుండా పిల్లలను చంపడం అనేది అది భరించరాని, అది ఎవ్వరు కూడా దాన్ని అయ్యో పాపం అనట్లేదు. నీకు కష్టం ఉంటే, నీవు సమస్యలను ఎదుర్కోలేకపోతే, నీకు ఇంకా నేను బతకాలని లేకపోతే నువ్వు చనిపోవచ్చు. అది కూడా ఒక పాయింటే చనిపో అని కూడా మనం చెప్తాం. కానీ పిల్లలను చంపడానికి నీకేముంది? ఆ పిల్లలకు అంటే పెద్దగా అవుతున్నారు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, వాళ్ళకు నిజంగా ధైర్యం, నీకొచ్చిన సమస్యను వాళ్ళు ఎదుర్కోగలరేమో కదా. అన్నా చెల్లెలు తోడుగా ఉండేసి తండ్రి ఉన్నాడు, తండ్రితో పాటు బతికుండొచ్చేమో వాళ్ళు. వాళ్ళని చంపడానికి నీకు అర్హతనే లేదు. ఎవరికి కూడా రండి, ఎవరికి, ఏ తల్లిదండ్రులకు కూడా పిల్లలను చంపే అర్హత లేదండి. మీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు,
పిల్లలు ఏం చేస్తారు అంటే జనరల్గా రాదు గారు ఈ సింగిల్ పేరెంట్స్ ఏం చేస్తారంటే మరి ముఖ్యంగా తల్లి పిల్లల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఏ కారణాల వల్ల సరే ఇప్పుడు ఈ ఈ విషయంలో తండ్రి దూరంగా ఉన్నాడు, ఆమె విడాకులు ఏం తీసుకోలేదు. సో వీళ్ళు ఏమంటారంటే తండ్రి లేడు, తండ్రి దూరంగా ఉన్నాడు, మీ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను, నేను ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టుగా వినాలి అని వాళ్ళని మలుచుకుంటారనమాట. అట్లాగే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా మీ అమ్మ ఎవరి కోసం రా కష్టపడుతుంది, మీకోసం కదా, మీరు ఆమెను బాధ పెడితే ఎలాగా అనేసి పిల్లల్ని వాళ్ళు మౌల్డ్ చేసుకొని తల్లి చెప్పినట్టుగా వాళ్ళను తయారు చేసుకుంటారు. సో ఈమె విషయంలో కూడా అసలు ఆ పిల్లలకి హాస్టల్ నుంచి తీసుకొచ్చేటప్పటికి కూడా తెలియదండి, ఎవరో చనిపోయారని చెప్పింది హాస్టల్లో. అక్కడ అన్నను చెల్లెలను తీసుకొని వచ్చింది. దాకా కూడా వాళ్ళకి ఏమీ చెప్పలేదు ఆమె. ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు ఏమనుకున్నారంటే కార్ పార్కింగ్ చేసి వచ్చేటప్పుడు ఒకవేళ చాలా దూరమేమో ఎవరో చనిపోయారంటుంది, ట్రైన్లో వెళ్ళొచ్చని అమ్మ తీసుకెళ్తుంది అనే నమ్మకంతోనే వాళ్ళు తల్లి వెంట. మనం ఈ ప్రపంచంలో ఎవరిని నమ్ముతామంటే తల్లి తండ్రినే కదా నమ్ముతాం. అలాగే తల్లి వెంట వచ్చారు. నాకు తెలిసి అంటే ఓన్లీ ఐఎమ్ గెస్సింగ్, నేను ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు. ఇంకా ఒక అరగంటకు ఇంకా ఆమె చనిపోవాలి అని ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పింది అనమాట. ఆమె ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, చెప్పింది. వాళ్ళు ఏం చేయాలి అర్థం అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారనమాట. అదేంటి అంటే ఆ కుర్రాడు నాకు తెలిసి పెద్దవాడు, చాలా చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటాడంట. అంటే కాలేజీలో వాళ్ళు చెప్పారంట, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఎవరికన్నా ధైర్యం చెప్పేవాడు. ఒకవేళ తల్లికి చెప్పే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. ఒకవేళ ఒక విజువల్స్ మీరు చూసారా లేదో, మంచినీళ్ళ బాటిల్ తీసుకొని వస్తూ ఉంటే అబ్బాయి ఇలా వెనక్కు తిరిగి చూస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎవరైనా వస్తే మాట్లాడదామనో, లేకపోతే కనీసం ఆ అబ్బాయి తెలివితేటలతో అమ్మ ఇప్పుడే వస్తానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైనా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా బాగుండేదండి. అంటే ఆమె ఎలా బంధించిందంటే వాళ్ళను, మరి నేను ఇలా నిర్ణయం తీసుకుంటున్నాను కాబట్టి నేనున్నన్ని రోజులు మిమ్మల్ని చూశాను, మీ నాన్న ఇక్కడ ఉండరు, వేరే చోట ఉంటారు కాబట్టి నేను లేకపోతే మీరు బతకలేరు అని వాళ్ళని డిమోటివేట్ చేసేసి తీసుకెళ్ళి తన ప్రాణాలు పోయినాయి. అంటే ఇప్పుడు జనాలు ఎలా అవుతున్నారంటే ఏదైనా సరే డబ్బులే. అంటే నిజంగానే హస్బెండ్ అక్కడ ఉన్నప్పుడు ఏంటి నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, పిల్లలు అక్కడ ఉండిపోయారు, మరి మీరన్నారండి, లేదా నేనన్నా వస్తానని చెప్పి ఉండొచ్చు. ఒకవేళ ఆఫీస్లో స్ట్రెస్ ఉంటే అది మేనేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఉండొచ్చు, లేదు ఒకవేళ ఎందుకంటే ఇంతవరకు పిక్చర్లో వాళ్ళ అన్నయ్య రాలేదు కాబట్టి ఒకవేళ ఆ అన్నయ్య ద్వారా ఏమన్నా ఆస్తిపాస్తుల తగాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఉండొచ్చు. ఇవన్నీ చెయ్యకుండా చావే శరణ్యమని ఆమె చావు నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఇన్సిడెంట్ అయితే పాపం అట్లాగే ఒక కూతురు తల్లి ఇద్దరే ఉంటారు. తల్లిని ఆమెకి హెల్త్ బాగుండదు, హస్బెండ్ అంత తండ్రి లేడు, ప్లస్ ఆమె కొంచెం మెంటల్గా కూడా ప్రాబ్లం ఉంది. కూతురు ప్రతి ఒక్కరికి చెప్తుంది, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చెప్తుందంటే మా తల్లికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, తండ్రి లేడు కాబట్టి నా పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ నాతో పాటు ఉంటుందని ఒక కండిషన్ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంటే ఎవరైతే చూడడానికి వచ్చారో అలా కాదు, మరి పెళ్ళైతే నువ్వు కదా మాకు కన్సర్న్, మీ అమ్మతో మాకు సంబంధం లేదు, చాలా మటుకు అందరూ రిజెక్ట్ చేశారు. ఆమె ఏం చేసిందంటే అంటే తల్లి మీద నీకు అంత కన్సర్న్ ఉంది కదా, సరే మా అమ్మని చూడడానికి ఎవరు లేరు అనుకొని 2 రోజుల కిందట పోయి ట్యాంక్ బండ్లో దూకి చనిపోయింది. మరి ఇప్పుడు ఎవరు చూస్తారంటే నీ తల్లిని కదా. అంటే రెండో నిర్ణయం తీసుకోవడానికి రెండో ఆలోచన నీకు రాలేదా? ఇప్పుడు తల్లి లేదు, తల్లిని నువ్వు చనిపోయావు, తల్లిని ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆమె అనేది కదా, అదే ఒక వచ్చిన పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో చూడనన్నప్పుడు పక్కన ఒక రూమ్ తీసి పెట్టించాల్సింది, లేకపోతే ఏదన్నా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టించాల్సింది, లేకపోతే ఒక మనిషిని పెట్టానని చూపించుకోవాల్సింది. అంటే ఎలా ఉంటాను రాదు గారు, ప్రతి సమస్యకు చావే అంతే. ఇంకా మేము చనిపోవాలనుకున్నాం, చనిపోతున్నాం అనుకుంటున్నారే కానీ ఈ సమస్య వచ్చింది కాబట్టి దీనికి ఇంకా పరిష్కారానికి ఏమన్నా ఉందా ఆలోచించవచ్చు అని లేకుండా చనిపోయింది. ఇప్పుడు ఆ తల్లిని ఎవరంటే చూస్తారు. సో మళ్ళీ ఇంకొక 3వ ఇన్సిడెంట్ కూడా అంతే, కోయంబత్తూరులో హస్బెండ్ వైఫ్కు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఒక హస్బెండ్గా ఆమె అంటే చాలా ప్రేమ, ఆమె పడే బాధ చూడలేక ఏం చేశాడు, అతను చనిపోయి 11 సంవత్సరాల కూతుర్ని చంపేసి ఆమెను చంపేశాడు. అంటే ఏ తల్లిదండ్రులకు కూడా అండి నేను చెప్తున్నాను, మీకు బాధలు ఉంటే మీరు మీ సమస్యలకు మీ బాధలకు మీ ప్రాబ్లమ్స్ కు మీ పిల్లలు ఎటువంటి కన్సర్న్ కాదు, అవి మీ ప్రాబ్లమ్స్ మీరు పరిష్కరించుకోండి. పిల్లల్ని ఎందుకండి చంపేస్తారు? పిల్లల్ని చంపేశాడు,
అతను చనిపోయాడు, భార్యను చంపేశాడు, ఏముందండి జీవితం ఇంకేముంది చెప్పండి. అంటే నవలేజ్ జనరేషను ఇప్పుడుండే మనుషులు ఏంటంటే ప్రతి దానికి సావే అనుకుంటున్నాము. దీనికి ఏదైనా సమస్య ఉంది కదా, ఈ సమస్యను పరిష్కరించుకుందాము అనుకొని ఆలోచించటం లేదండి. వచ్చిన సమస్యలు ఎవరితో చర్చించడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా సమస్య నేనే పరిష్కరించుకుంటా, ఇది నా ప్రాబ్లం కాబట్టి నేనే అంటున్నాను. ఇది మన సమస్య అనేది ఎప్పుడు ఉండేదంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, చూడరా ఏంటో పెద్దోడు పొద్దున్న నుంచి చాలా డల్గా ఉన్నారు, చూసిరాపో ఎందుకో మాట్లాడటం లేదు, తీసుకురావాడిని, భోజనం చేయలేదు అని ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఏంటి నాన్న అంటే, అరే ఏంట్రా మేమందరం లేదా అమ్మాయి, మేమందరం ఉన్నాం కదా, మేమందరం పరిష్కరిస్తాం, నువ్వేం బాధపడదు. ఇప్పుడు లేదండి. ఇది వరకు ఉండేది 3 ఈజ్ ఏ క్రౌడ్ అనుకునేవాళ్ళు. అంటే 3 మనుషులు ఉంటే ఇంట్లో వాళ్ళు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాలు అబ్బో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు 2 ఈజ్ ఏ క్రౌడ్. అంటే ఏంటంటే ఒకరిని ఒకరు కూడా భరించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రైవసీ కావాల్సి వస్తున్నది. ప్రతి ఒక్కరు నా సమస్య నేనే అనుకుంటున్నారు. కాబట్టి వీటికి అంతు అనేది ఉండట్లేదండి. సో వీటన్నిటికీ అంతు ఎప్పుడంటే మీ సమస్యలు వచ్చినప్పుడు నలుగురితో షేర్ చేసుకోండి. లేదు నేను నలుగురితో షేర్ చేసుకుంటే ఇది వీళ్ళు చిలువలు పలువరు చేస్తారు అనుకున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి, ఒక కౌన్సిలర్ దగ్గరికి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యను మీరు చెప్పుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి మార్గం చూపిస్తారు. కాబట్టి ఏ సమస్యకు కూడా మళ్ళీ ఏ సమస్యకు కూడా పరిష్కారం చావు కాదు. తల్లిదండ్రులకు పిల్లలను కన్నాము, వాళ్ళ మీద మా హక్కులు ఉన్నాయి అంటే కనడం వరకే మీ బాధ్యత. వాళ్ళని చంపే బాధ్యత కాదు, చంపే హక్కు మీకు లేదు. కాబట్టి అమాయకమైన పిల్లలను మీరు చంపి వాళ్ళ జీవితాలను మాత్రం దయచేసి నాశనాలు చేయకండి.